బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ త్వరలో తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రావాలంటూ టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆహ్వానించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న నాగేంద్ర, ఎప్పుడు కార్యవర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది? నితిన్ నబీన్ క్లారిటీ ఇచ్చారా? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ కమలం పార్టీ పైన జాతీయ హైకమాండ్ పెద్దలంతా కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పాలి. దానిలో భాగంగానే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళడంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ పెద్దలందరితో కూడా సమావేశం కావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్తో రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు అదేవిధంగా బండి భగీరథకి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటిని కూడా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నితిన్ నబీన్కి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆహ్వానం పంపించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ సమావేశానికి మీరు ముఖ్య అతిథిగా విచ్చేయాలంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు నితిన్ నబీన్ని ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బిఎల్ సంతోష్తో కూడా సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా ఆయనతో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు, రాజకీయ అంశాలతో పాటు అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ నుంచి నేతలకి ఎక్కువ అవకాశం కల్పించాలనేటటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జాతీయ హైకమాండ్ పెద్దలంతా కూడా తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తామనేటటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ నెలాఖరుకు లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో జరిగేటటువంటి కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. హాజరైతే మాత్రం ఈ కార్యవర్గ సమావేశంలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కాషాయ జెండా ఎగరవేయాలంటే ఏ విధమైనటువంటి నాయకులంతా, ఎందుకంటే గత కొంతకాలంగా నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో కొంత పార్టీ సతమతమవుతున్నటువంటి తరుణంలో నితిన్ నబీన్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నేతలకి దిశానిర్దేశం చేయడం, అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా ఈ కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.